రామలక్ష్మి విషయంలో తన ప్రేమను చంపుకొని బ్రతుకుతున్న సీతాకాంత్‌కి మరలా రామలక్ష్మి విషయంలో ఒక పెద్ద షాకే ఎదురైంది. రామ వచ్చి సీత దగ్గర అభి ఫారెన్ వెళ్ళిపోతున్నాడంట కలవాలని అంటున్నాడు. కానీ ఇప్పుడేమో నేను మీ భార్యగా ఉంటున్నాను కదా! నేను ఎవరితో అయినా మాట్లాడితే అది మీకు గౌరవానికి ఇబ్బందిగా ఉంటుంది. అందుకే ఏం చేయాలో అర్థం కావడం లేదనైతే చెప్తూ ఉంటే కానీ లోపలనే చచ్చిపోతూ సీతాకాంత్ ఒక సలహా అయితే ఇస్తాడు. రేపు మనం గుడికెళ్దాం అనుకుంటున్నాం కదా! అక్కడ మాట్లాడుదువులే ఎవరికీ అనుమానం రాకుండా అని చెప్తాడు. ఇక ఇద్దరు కలిసి రామలక్ష్మి వాళ్ళ ఇంటికైతే వెళ్తారు. ఇంటికి వెళ్ళగానే రామలక్ష్మి వాళ్ళ నాన్న మాణిక్యం ఉన్న అప్పులన్నీ సీతాకాంతతోనే కట్టిచ్చేస్తాడు. ఇక రామ వచ్చిందని తెలియగానే ధన పరిగెత్తుకుంటూ వెళ్తే రామ ఎప్పుడొచ్చారు అనగానే చెంప చెల్లుమనిపిచ్చేస్తుంది రామలక్ష్మి ధనకి. ఒక ఆడపిల్ల గురించి ఆలోచించకుండా పెళ్లి కాకుండా తొందరపడతావా? తల్లిని చేస్తావా? అంటూ కొడుతూ ఉంటే ఇంతలో సీతాకాంత్ వస్తాడు. ఇంకా మీ ఇద్దరికి పెళ్లి రేపేను అని చెప్పగానే షాక్ అవుతాడు ఫస్ట్ ధన. వాళ్ళ నాన్నకి తెలియకుండా చేసుకోవడం అంటే మా నాన్న ఏమైనా చేస్తాడేమో అంటే అదంతా నేను చూసుకుంటానని అయితే చెప్తూ ఉంటే ఇంతలో మాణిక్యం వస్తాడు. వీళ్ళ ముగ్గురు కలిసి నన్నేదో మాయ చేసి ఏదో గూడు పుటాన్ని చేయాలనుకుంటున్నారు అనుకొని ఇక మాణిక్యాన్ని చూసేసిన సీతాకాంత్ అయితే పెళ్ళి 6 నెలల వరకు లేదు, మీ నాన్న ఒప్పుకుంటేనే పెళ్ళి అన్నట్టు మాట మార్చేస్తాడు. ఇక మాణిక్యం వచ్చి ఏంట్రా మీరు ముగ్గురు మాట్లాడుకుంది అంటే అదే నాన్న నువ్వు 6 నెలల వరకు పెళ్లి చేయనని చెప్పావు కదా! అదే ఆయన కూడా చెప్పారు సార్ అంటూ ఉంటే నువ్వు దశరథుడికి రాముడు ఎలా ఉన్నాడో అలా ఉండాలిరా, ఈ నాన్న మాటే వినాలి, ఈ నాన్న గుప్పెట్లోనే ఉండాలి అని అయితే చెప్తూ ఉంటే సరే నాన్న అని చెప్పని తన మనసులోనే దాచుకొని ఎలాగైనా సిరికి నాకు పెళ్ళైపోవాలి, మా నాన్న మాటలు అసలు పట్టించుకోకూడదు, రేపు ఒక్కరోజు గండం గడిచిపోతే చాలు అంటూ దాని లోపల అనుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.